ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము. సహోదరి సహోదరులారా, యేసయ్య ఈ మాట పలుకుతున్నాడు. పాత నిబంధనలో యెహోవా దేవుడే కాపరిగా కనిపిస్తాడు. ఈ వచనంలో యేసు ప్రభువు తాను కాపరిని అంటున్నాడు. అనగా ఇది యేసు ప్రభువు యెహోవా దేవుని అవతారమని లేదా ఆయన మహిమ యొక్క తేజస్సు అని తెలియజేస్తుంది. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టునని యేసయ్య ఇక్కడ అన్నాడు. అనగా ఇది ఆయన శిలువ మరణాన్ని మరియు ఆయన సమస్త మానవాళి కోసం చేసిన త్యాగాన్ని సూచిస్తుంది. బైబిల్ అంతటా గొర్రెలు, గొర్రెల కాపరి అనే మాటలు దేవునికి మరియు ఆయన ప్రజలకు మధ్య ఉన్న సంబంధాన్ని సూచించడానికి ఉపయోగించబడ్డాయి. గొర్రెల కాపరి గొర్రెలను నడిపించడం, పోషించడం మరియు రక్షించడం విషయంలో బాధ్యత వహిస్తాడు. క్రమక్రమంగా గొర్రెలు మార్గదర్శకం మరియు భద్రత కోసం గొర్రెల కాపరిపై ఆధారపడతాయి. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని అని. ప్రియులారా, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మనలను సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలే అంద ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను అని. సహోదరి సహోదరులారా, క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మనమును ప్రేమ కలిగి నడుచుకొనవలసిన వారమై ఉన్నాము. మనలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మనం ఉచ్చరింపవలెను గాని మనము బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మనకు తగవు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు గొర్రెలకు మంచి కాపరివని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టునని, ఎవడునూ నీ ప్రాణము తీసుకొనడని, నీ అంతట నీవే దాన్ని పెట్టుచున్నావని, దాన్ని పెట్టుటకు నీకు అధికారము కలదని, దాన్ని తిరిగి తీసుకొనుటకును నీకు అధికారము కలదు. తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితివని తెలియజేశావు. దేవా, నీవు మా కొరకు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి నీకు స్తుతులు. నాయన, మేము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా నీ మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు మమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మా కొరకు నిన్ను నీవు అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నావు గనుక అలాగుననే మేము ప్రేమ కలిగి నడుచుకుంటూ సత్క్రియలే అంద ఆసక్తి గల ప్రజలముగా ఉండుటకు కృపచూపమని, నీ దృష్టికి అనుకూలమైన దానిని మాలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ నీ చిత్త ప్రకారం చేయుటకు మాలో ప్రతి ఒక్కరిని నీవే స్థిరపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.